గీతా జయంతి. గీతా జయంతి పండుగ అంటే ఏమిటి? గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతను బోధించిన శుభదినం. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి వేదజ్ఞానం యొక్క సారాన్ని మరియు జీవిత అంతిమ లక్ష్యం గురించి గీతా బోధనతో జ్ఞానోదయం చేశాడు. గీతా మహాత్మ్యంలో చెప్పినట్లుగా భగవద్గీత సూచనలను సరిగ్గా పాటిస్తే ఈ జీవితంలో సకల కష్టాలు మరియు ఆందోళనల నుండి విముక్తి పొందడమేగాక తదుపరి జీవితం సైతం ఆధ్యాత్మికం అవుతుంది. భగవద్గీత అంటే భగవంతుని పాట అని అర్థం. ఇది ప్రపంచంలో విస్తృతంగా తెలిసిన వేద సాహిత్యం. భగవద్గీత పఠించటంలోని మహిమ. ఆదిశంకరాచార్యుల విరచిత గీతా మహాత్మ్యములో ఈ విధంగా తెలుపబడింది. సమస్త సద్గుణాలను ప్రసాదించు ఈ భగవద్గీతను ఎవరైతే నియంత్రిత మనస్సుతో భక్తితో పఠిస్తారో వారు సమస్త శోక భయాది ప్రాపంచిక గుణముల ప్రభావం లేని విష్ణు నివాసమైన వైకుంఠధామాన్ని చేరుకొనగలరు. ఈ రోజున భగవంతునికి మరియు అతని ప్రియమైన భక్తుడికి మధ్య జరిగిన ఈ విచిత్ర సంభాషణను గుర్తు చేసుకుంటూ భక్తులు భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలను పఠిస్తారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.